వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం ఫీచర్స్ ఆఫ్ సి చూసాం, హిస్టరీ ఆఫ్ సి చూసాం. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ చూడబోతున్నాం. స్ట్రక్చర్ మరి మనం ఒక ప్రోగ్రామ్ రాయాలంటే స్ట్రక్చర్ ఏమి ఉండాలి, సో దానికి సంబంధించి మనం చూడబోతున్నాం. దీనిలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో మనం ఈ స్ట్రక్చర్లో అన్నీ మనం పక్కా ఇంక్లూడ్ చేయాలంటే అవసరం లేదు, కొన్ని మనం ఎక్స్క్లూడ్ చేయొచ్చు. కొన్ని పక్కాగా యూజ్ చేసేటివి ఉంటాయి, పక్కా ఇంక్లూడ్ చేయాలి మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు. సో దాని గురించి చూడబోతున్నాం. సో లింక్ సెక్షన్ ఫస్ట్ వన్ వచ్చేసి లింక్ సెక్షన్ చూస్తున్నాం. ఇది ఫస్ట్ వన్ లింక్ సెక్షన్. మనం ప్రోగ్రాంలో హెడర్ ఫైల్స్ అనేవి ఉంటాయి. హెడర్ ఫైల్స్ మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు చూసే ఉంటారు. చాలామంది ఇంతకుముందు ఎవరైనా చూస్తుంటే యాజ్ ఇంక్లూడ్ stdio.h ఇట్లా రాస్తారు. కనీసం మీరు చూసి ఉంటారు, ఐడియా లేని వాళ్ళకి కూడా మీకు అర్థమవుతుంది. యాజ్ ఇంక్లూడ్ stdio.h రాశారు. ఇది ఎందుకు యూజ్ చేయాలి మన ప్రోగ్రాంలో? సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తాం? ఎందుకంటే మనకు printf, scanf యూజ్ చేయడానికి, printf మరియు scanfని యూజ్ చేయడానికి ఇది అవసరం. సో మనకు ఆల్రెడీ సి లైబ్రరీలో చాలా డిఫైన్ అయి ఉంటాయి. ఇలాంటివి సి లైబ్రరీస్లో మనకు చాలా డిఫైన్ అయి ఉంటాయి. మనం ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంచుతాం దీన్ని. సో ఈ printf, scanf ఎందుకోసం? మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే printfని యూజ్ చేస్తాం. అవుట్పుట్ కోసం printf యూజ్ చేస్తాం. scanf అనేది ఇన్పుట్ కోసం యూజ్ చేస్తాం. అయితే నువ్వు వన్స్ కంపైల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ రాస్తావు, ఇట్లా printf, scanf అని రాస్తావు. సో ప్రోగ్రామ్ రాసిన తర్వాత కంపైలర్కి అర్థమవుతుందా? అర్థం కాదు. కంపైలర్కు printf అంటే అర్థం కాదు. నువ్వు printf అంటే నీకు అర్థమవుతుంది. కనీసం ప్రింట్ అంటే ఇక్కడ ఏదో ప్రింట్ చేయమంటున్నారు అని నీకు అర్థమవుతుంది. కానీ కంపైలర్కి అర్థం కాదు, అది మనకు అర్థమవుతుంది. printf అంటే ఏంటి, scanf ఏంటి, ఇంగ్లీష్ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ కంప్యూటర్కి అర్థం కాదు. సో కంప్యూటర్కి అర్థం కావాలి. లైక్ కంపైలర్కి మనం కంపైల్ చేసినప్పుడు మనం కంపైల్ చేసినప్పుడు ఏమవుతుంది, printf, scanf అర్థం కాదు. సో మనం ఏం చేస్తాం అప్పుడు? ఈ printf, scanf అనేది దీంట్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. సో అప్పుడు డిఫైన్ చేస్తుంది కాబట్టి కంపైల్ చేసినప్పుడు దానికి అర్థమవుతుంది. అంటే ఏంటి, ఈ printf, scanf కోడ్ అనేది ఆల్రెడీ దీంట్లో రాసి ఉంటుంది. ఓకే, ఈ stdio.hలో రాసి ఉంటుంది. మరి సార్ stdio.h అంటే ఏంటి? మరి స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. మరి h అంటే ఏంటి? h అంటే హెడర్ ఫైల్. సో హెడర్ ఫైలే అంటాం. సో h అంటే హెడర్ ఫైల్. ఓకే, సో ఈ printf, scanfని యూజ్ చేయడానికి మనం యాష్ ఇంక్లూడ్ stdio.hని యూజ్ చేస్తున్నాం. ఓకే, అలాగే నెక్స్ట్ యాష్ ఇంక్లూడ్ conio.h. ఓకే, యాష్ ఇంక్లూడ్ conio.h. ఇదేంటి మరి conio.h అంటే? ఇది కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. ఇది మీకు వైవాలో అడిగే ఛాన్సెస్ ఉంటుందండి. ఒకవేళ మీరు కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఓకే వైవాలో అడిగే ఛాన్సెస్ ఉంటుంది మీకు. ఈ స్టాండర్డ్ ఇది stdio.h అంటే ఏంటి, ఇది conio.h అంటే ఏంటి. సో ఇది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అండి, ఇది కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్. సో మీకు ఐడియా ఉండాలి వీడి. సో మరి ఇదెందుకంటే గెట్స్ యూజ్ చేయడానికి. ఇది ఎందుకోసం? ఇది మనం అవుట్పుట్ స్క్రీన్ని హోల్డ్ చేయడానికి. ఎప్పుడైతే మనకు అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ స్క్రీన్ని హోల్డ్ చేయాలంటే మనం ఇది యూజ్ చేయాలి. సో ఇది యూజ్ చేయాలంటే అప్పుడు ఇది ఆల్రెడీ కంపైలర్కి అర్థమవుతుందా? అర్థం కాదు. కంపైలర్కి అర్థం కావాలంటే ఆల్రెడీ డిఫైన్ చేసి ఉండాలి. సో ఈ గెట్స్ అనేది దేంట్లో డిఫైన్ చేసి ఉంటుంది? ఈ conio.hలో డిఫైన్ చేసి ఉంటుంది. సో మనకు అందుకే ఆల్రెడీ సి లైబ్రరీలో ఇవన్నీ డిఫైన్ చేసి ఉంటాయి. మనకు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అన్ని డిఫైన్ చేసి ఉంటాయి. ఇవన్నీ కొన్ని డిఫైన్ చేసి ఉంటాయి ఆల్రెడీ సి లైబ్రరీలో. ఇవన్నీ మనకు డిఫైన్ చేసి ఉంచుతాం కాబట్టి మనకు ఎప్పుడైతే మనం ఇది రాసి ఇది యూజ్ చేయొచ్చు. అప్పుడు ఒకవేళ ఇది రాయలేదనుకో, printf, scanf అనేది కంపైలర్కి అర్థం కాదు. సో నువ్వు ప్రోగ్రామ్లో అప్పుడు printf అంటే ఏంటి, scanf అంటే ఏంటి కంపైల్ చేసినప్పుడు కంప్యూటర్కు అది కంపైల్ చేసినప్పుడు అర్థం కాదు. సో మనకు అప్పుడు ఎర్రర్ వస్తుంది, అసలు ప్రోగ్రామే రన్ చేయలేం కదా మనం. సో అందుకే అసలు మేము printf, scanf కావాలంటే ఇది కావాలి. సో ఈ గెట్స్ మనం అవుట్పుట్ స్క్రీన్ని హోల్డ్ చేయాలనుకుంటే మనం ఇది వాడాల్సిందే. conio.h రాసినప్పుడు ఇది గెట్స్ అనేది యూజ్ చేయాలంటే ఇది రాయాల్సిందే. ఎందుకంటే ఈ గెట్స్ అనేది ఆల్రెడీ దీనిలో డిఫైన్ చేసి ఉంటుంది. సో మీకు అర్థమైందా? ఇప్పుడు యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది, ఆ తర్వాత యాష్ ఇంక్లూడ్ conio.h ఎందుకు రాస్తాం ప్రోగ్రాంలో అనేది అర్థమై ఉండాలి ఇప్పటికీ. అలాగే ఇప్పుడు మనం మ్యాథ్స్ ఫంక్షన్స్ రాస్తాం. సో నీకు తెలుసు మనకు
లైక్ పవర్ కానీ స్క్వేర్స్ కానీ ఉంటాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్, పవర్, స్క్వేర్స్. సో ఇలాంటి ఫంక్షన్స్ మనకు తెలుసు, కానీ మనం మరి ఎలా కంప్యూటర్ తెలియదు కదా. సో మనం అప్పుడు ఏం చేయాలి, దీనికోసం ఏముంటుంది, యాష్ ఇంక్లూడ్ math.h. ఓకే, ఇలా యూజ్ చేస్తాం మనం. సో ఎప్పుడైతే నువ్వు SQRT ఇట్లా యూజ్ చేయడానికి, ఇలాంటి కొన్ని యూజ్ చేయడానికి, నీకు ఇలాంటి యూజ్ చేయాలంటే నువ్వు స్క్వేర్ కోసం కానీ పవర్స్ కోసం యూజ్ చేయాలంటే యాష్ ఇంక్లూడ్ math.h ఇవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా స్ట్రింగ్ అని ఉంటుంది. సో స్ట్రింగ్ గురించి నేను చెప్తాను. అలాంటి స్ట్రింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు str ఇలాంటివి ఉంటాయి, str లెంత్ అంటే స్ట్రింగ్ లెంత్. సో ఇలాంటి యూజ్ చేయాలంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి, ఆల్రెడీ అది కూడా ఇలాంటివి యూజ్ చేయాల్సిందే. యాష్ ఇంక్లూడ్ string.h ఉండాలి, రాసి ఉండాలి. అప్పుడు నువ్వు str లెంత్, str కంపేర్, స్ట్రింగ్ కంపేరింగ్ కావచ్చు, స్ట్రింగ్ లెంత్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు నువ్వు. సో ఇవన్నీ యూజ్ చేయాలంటే నువ్వు ఇలా ఇది ఇంక్లూడ్ చేయాలి. సో నీవు ఒకవేళ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేయాలి. సో అలా నేను ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ యూజ్ చేయాలంటే ఇది యూజ్ చేయాల్సిందే. సో ఇవన్నీ హెడర్ ఫైల్స్. సో ఈ హెడర్ ఫైల్స్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇదేంటి, కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన సెక్షన్, లింక్ సెక్షన్ అనేది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన సెక్షన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ లింక్ సెక్షన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఈ హెడర్ ఫైల్స్ అనేవి మనకు కంపల్సరీ ప్రోగ్రామ్ రాసినప్పుడు అవసరం పడతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ సెక్షన్. డెఫినేషన్ సెక్షన్లో ఏమేమి ఉంటుంది మరి చూద్దాం. డెఫినేషన్ సెక్షన్. సో డెఫినేషన్ సెక్షన్, సో నీకు ఇలా హ్యాష్ డిఫైన్ ఇప్పుడు నీకు పై ఉంది, ఒక పై వాల్యూ మనకు తెలుసు కదా 3.14 ఇలా రాస్తూ ఉంటాం. ఇది నీకు 10 టైమ్స్ యూజ్ చేయాలని ఉంది, 10 టైమ్స్ యూజ్ చేయాలని ఉంది. సో 10 టైమ్స్ కావచ్చు, 20 టైమ్స్ కావచ్చు. సో నువ్వు ప్రతిసారి 20 టైమ్స్ రాస్తూనే ఉంటావా, పై ఈక్వల్ టు 3.14 అని ఇలా రాస్తూనే ఉంటావా? మనము ఏమంటారు, అన్నిసార్లు రాసే బదులు ఒక్కటేసారి రాస్తే అయిపోతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు అలా డిఫైన్ చేయాలి. సో యాష్ డిఫైన్ ఏంటి, పై 3.14 ఇలా డిఫైన్ చేస్తే ఈజీ అయిపోతుంది. సో అప్పుడు నువ్వు ఒక 100, ఇప్పుడు పై వాల్యూని 100 సార్లు రాసేది ఉన్నా కూడా నువ్వు ఇక్కడ ఇది డిఫైన్ చేస్తే అయిపోతుంది. సో నీకు సింపుల్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ యాష్ డిఫైన్ మ్యాక్స్ 100 ఉంది. సో నువ్వు 100 సార్లు ఇప్పుడు అలా ఏమంటారు, ఇదే దాన్ని చాలాసార్లు యూజ్ చేయాలని నీకు ఒక ప్రోగ్రాంలో ఈ నెంబర్ని చాలాసార్లు యూజ్ చేయాలని. సో ఏం చేస్తావు నువ్వు, సో ఈ నెంబర్ని కూడా నువ్వు చాలాసార్లు యూజ్ చేయాలని. సో ఇలా రాస్తే నీకు ఎన్నిసార్లు అనేది యూజ్ అయిపోతుంది. సో 10 సార్లు కాదు, 20 సార్లు కాదు, ఒకసారి డిఫైన్ చేస్తే నీకు అన్నిసార్లు యూజ్ అయిపోతుంది అది. అలాగే ఒకవేళ నువ్వు దాన్ని చేంజ్ చేయాలనుకో, ఇప్పుడు నువ్వు 10 టైమ్స్ రాసావు, 20 టైమ్స్ 3.14 పై ఈక్వల్ టు 3.14 పై ఈక్వల్ టు 3.14. సో ఇలా రాస్తూ పోయితే నువ్వు ఒకవేళ సంథింగ్ ఇప్పుడు ఇది చేంజ్ చేసే అవసరం లేదు, మనం ఎందుకు పై అంటే ఫిక్స్డ్ వేయాలి కాబట్టి. ఒకవేళ ఇక్కడ 100 బదులు 100 ఒక ఇన్నిసార్లు ఎన్నోసార్లు రాసింది అనుకుందాం, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్ 100 ఒక సంథింగ్ ఎన్నోసార్లు రాసాం. ఒకవేళ మళ్ళీ నీకు 200 రాయాలని చేంజ్ చేయాలని ఉంది. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, అన్నిసార్లు చేంజ్ చేయాలి. ఇప్పుడు 10 టైమ్స్ నువ్వు ఇలా సేమ్ 100 రాసావు. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ రాంగ్ లేకపోతే నీకు వాల్యూని అప్డేట్ చేయాల్సి ఉంది అనుకో, 200 రాయాలనుకో. సో అప్పుడు నువ్వు ఏం చేయాలి, మళ్ళీ ఇది అప్డేట్ చేసుకుంటూ పోవాలి, ప్రతి దాన్ని అప్డేట్ చేసుకుంటూ పోవాలి. కానీ నువ్వు ఇది యూజ్ చేసావు అనుకో ఈ సెక్షన్ని, డెఫినేషన్ సెక్షన్లో. సో అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు, 100 తీసేసి ఇలా 200 రాసేయచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఈజీగా అప్డేట్ అయిపోతుంది. సో నీకు ఇలా అప్డేట్ చేయడం కూడా ఈ డెఫినేషన్ సెక్షన్లో ఈజీ అయిపోతుంది. సో ఇది అర్థమైందా మొత్తం. ఇప్పుడు మనం ఎక్కువ సార్లు యూజ్ చేసేది ఉన్నప్పుడు సో ఇలాంటి మన డెఫినేషన్ సెక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, థర్డ్ వన్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో మీకు వేరియబుల్స్ ఉంటాయి, నేను చెప్తాను అది మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో. సో ఏమవుతుంది, ఈ గ్లోబల్ డిక్లరేషన్లో లోకల్ ఉంటుంది, టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకు. ఒకటి గ్లోబల్ ఒకటి, లోకల్ ఒకటి.
ఓకే. సో లోకల్ అంటే ఏంటి మరి? సో లోకల్ అంటే ఏం లేదండి, సేమ్ మనం ఒక సపోజ్ వాయిడ్ సమ్ తీసుకున్నాం. సో మనకు ఇట్లా ఇంట్ ఏ రాసాం. సో ఇది విత్ ఇన్ ద ఫంక్షన్, ఇక్కడ విత్ ఇన్ ద ఓన్లీ ఈ ఫంక్షన్ దీని లోపలనే మనకు డిక్లేర్ చేసి దీని లోపలనే యూజ్ చేస్తాం మనం, దీన్ని లోకల్ అంటారు. సో నువ్వు దీన్ని మళ్ళీ బయట యూజ్ చేసుకోలేవు. సో బయట యూజ్ చేసుకోలేవు కాబట్టి దీన్ని లోకల్ అంటారు, లోకల్ వేరియబుల్ అంటారు. ఇప్పుడు ఇంటి ఏని నువ్వు బయట మళ్ళీ యూజ్ చేయలేవు. సో ఇంటి ఏని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా, ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది, దీంతో పని ఉండదు. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ నుండి అయిపోయింది, ఇక ఇంటి ఇక్కడ నుంచి ఇటే. సో మళ్ళీ నువ్వు బయట దాన్ని యూజ్ చేసుకోలేవు. సో అలా సో ఇంటే ఒకవేళ మీకు అన్నీ చెప్తాను, వేరియబుల్ అంటే ఏంటి అన్నీ చెప్తాను. జస్ట్ మీకు ఒక స్ట్రక్చర్ అయితే అర్థమవుతుంది కదా, సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో లోకల్ వేరియబుల్ అంటే ఏం లేదు, సో మన విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే దాన్ని యూజ్ అవుతుంది, మళ్ళీ ఇటు సైడ్ యూజ్ కాదు. మళ్ళీ ఒకవేళ గ్లోబల్ అన్నావు అనుకో, సో నీకు ఒకటేసారి ఫంక్షన్ లైక్ ఒకటేసారి యూజ్ చేయాల్సి వచ్చింది కాబట్టి అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఇంటి అని చాలాసార్లు యూజ్ చేయాల్సి వస్తుంది బయట కూడా, సో అప్పుడు నువ్వు గ్లోబల్గా డిక్లేర్ చేస్తే అయిపోతుంది. ఏంటి, సో ఇక్కడ ఇంటి అని రాసేయి, ఇంటి అని రాసేయి, అయిపోతుంది ఇలా. సో నువ్వు గ్లోబల్గా డిక్లేర్ చేసినట్టు అయిపోతుంది, చాలాసార్లు దాన్ని యూజ్ చేసుకోవచ్చు నువ్వు. సో అప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఇది లోకల్ వేరియబుల్ అంటే ఇట్లా మనం విత్ ఇన్ ద ఫంక్షన్ ఇంతట్లోనే అయిపోతుంది. సో గ్లోబల్ అంటే నువ్వు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయొచ్చు, చాలాసార్లు కూడా యూజ్ చేయొచ్చు, మళ్ళీ ఇంటే ఇలా నువ్వు చాలాసార్లు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఈ లోకల్ వేరియబుల్ విత్ ఇన్ ద ఫంక్షన్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే ఉంటుంది. సో మీకు అర్థమవుతుందా, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో మాత్రమే ఉంటుంది. సో గ్లోబల్ వేరియబుల్ అంటే నువ్వు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదే చెప్తున్నాను, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఇది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అంటే నువ్వు పైన కొద్దిగా విత్ ఇన్ ద ఫంక్షన్ కాకుండా బయట మనం డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే లోకల్ సెక్షన్లో ఉంటుంది. సో ఇది గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. సో మరి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సెక్షన్. ఇది మీకు కంపల్సరీ సెక్షన్, ఇది మన ప్రోగ్రాంలో ఉండాల్సిన సెక్షన్. మెయిన్ సెక్షన్ ఓకే. మనం లింక్ సెక్షన్ కంప్లీట్ చేసాము, హెడర్ ఫైల్స్ ఉంటాయని. డెఫినేషన్ సెక్షన్ కూడా చూసాం. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ చూసాం. తర్వాత మెయిన్ సెక్షన్. సో మెయిన్ సెక్షన్లో మనం ఏంటి మరి, ఎప్పుడైతే నువ్వు ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు కంట్రోల్ అంతా మెయిన్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మెయిన్ సెక్షన్ నుంచే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ఏ ప్రోగ్రామ్నైనా కంపైల్ చేస్తే ఫస్ట్ మెయిన్ సెక్షన్ దగ్గరికి వెళ్తుంది. తర్వాత ప్రోగ్రాంలో ఒకటే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రోగ్రాంలో ఒకటే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది. ఆ మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి కదా. సో ఇలా మెయిన్ సెక్షన్ వాయిడ్ మెయిన్, ఈ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, వాయిడ్ మెయిన్ ఓకే. సో ఇది కంపల్సరీ ప్రోగ్రాంలో ఉండాల్సిన సెక్షన్. ఇది ఉండాల్సిన సెక్షన్ కంపల్సరీ. హెడర్ ఫైల్స్ ఉండాల్సిందే, ఎందుకంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ చేయాల్సిందే నువ్వు. ఇది ఉన్నా లేకపోయినా నడుస్తుంది, కంపల్సరీ వాడతాం. దీన్ని కూడా నువ్వు వాడచ్చు, వాడకపోవచ్చు, అది మనం కొన్ని ప్రోగ్రామ్. కానీ ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిన సెక్షన్స్ ఇవి రెండు. ప్రోగ్రాంలో నువ్వు రాసేటప్పుడు ఎప్పుడైనా ఈ సెక్షన్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఉంటుంది. ఆ హెడర్ ఫైల్స్ని యూజ్ చేసుకుంటాం మనం. తర్వాత మెయిన్ సెక్షన్లో నువ్వు అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కావాలంటేనే మనకి ఇది కావాల్సి వాయిడ్ మెయిన్ అనేది మనం ఏమంటాం, ఈ మెయిన్ సెక్షన్ నుంచే నీకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి సో ఈ మెయిన్ సెక్షన్ కూడా నువ్వు కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సిందే. దీని నుంచే నువ్వు ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తూ పోతావు. సో అలాగే నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. తర్వాత మెయిన్ సెక్షన్లోనే డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ ఉంటుంది. రెండు సెక్షన్లు ఉంటాయి. మనం డిక్లేర్ చేస్తాం, అలాగే ఎగ్జిక్యూషన్ చేస్తాం, ఇలా ఉంటాయి కదా. సో వాయిడ్ మెయిన్లో రెండు సెక్షన్లు ఉంటాయి. డిక్లరేషన్ చేయొచ్చు, అలాగే ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ ఉంటుంది. రెండు సెక్షన్లు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి మెయిన్ సెక్షన్లోనే. సో మరి డిక్లరేషన్ సెక్షన్ కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో కంపల్సరీ ఒక్క స్టేట్మెంట్ ఉండాలి. మనం అవుట్పుట్ కావాలంటే కనీసం ఒక్క స్టేట్మెంట్ అన్నా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. డిక్లరేషన్ సెక్షన్ ఉన్నా లేకపోయినా మనకు ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ కంపల్సరీ ఒక్క స్టేట్మెంట్ అయినా ఉండాలి. నేను ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాన్ని మీకు ఎగ్జాంపుల్ కూడా రాసి చూపిస్తాను. ఎగ్జిక్యూటబుల్ సెక్షన్లో ఒకటైనా కంపల్సరీ ఉండాలి ఒక స్టేట్మెంట్. డిక్లరేషన్లు ఉన్నా లేకపోయినా సరిపోతుంది. మెయిన్ అనేది కంపల్సరీ ప్రోగ్రామ్లో ఉండాల్సిందే. తర్వాత లింక్ సెక్షన్ కూడా కంపల్సరీ ఉండాల్సింది, ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసింది సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఏం లేదు, ఇది జస్ట్ మన యూజర్ డిఫైన్డ్
ఫంక్షన్స్ ఉంటాయి. ఇది యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. సో సబ్ ప్రోగ్రామ్ సెక్షన్లో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు వాయిడ్ మెయిన్ రాసాం. సో ఇలా నీకు యూజర్ డిఫైన్డ్ వన్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ 1 ఇలా ఎన్నో ఉంటాయి కదా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మ్యాక్సిమం చాలాసార్లు మనం మెయిన్ తర్వాత యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తామండి. ఒకవేళ అలా రూల్ ఏం లేదు, కొన్నిసార్లు మెయిన్ కంటే ముందు కూడా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. చాలాసార్లు మనం మెయిన్ తర్వాత మాత్రమే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. మళ్ళీ ఆ మెయిన్ ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కూడా మనం మెయిన్లోకే కాల్ చేసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ చూసేసాం. సో ఇది కూడా అవసరం అంటే కంపల్సరీ ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంక్లూడ్ చేసే అవసరం లేదు. మెయిన్గా నీకు ఇంక్లూడ్ చేయాల్సిన సెక్షన్స్ ఏంటి? లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తున్నారు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తున్నారంటే ఇవి ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం? మరి ఈ యాష్ ఇంక్లూడ్ ఇవన్నీ నీకు హెడర్ ఫైల్స్ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం అసలు ఈ ప్రోగ్రామ్కి? సో అవన్నీ ఎందుకంటే కొన్ని మనం వాడుకోవాలంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వాడుకోవాలన్నా కానీ, గేట్స్ కావాలనుకున్నా కానీ, మ్యాథమెటికల్ కొన్ని ఫంక్షన్స్ కావాలనుకున్నా కానీ, స్ట్రింగ్ డాట్ హెచ్ ఎందుకు రాస్తామంటే కొన్ని స్ట్రింగ్ లెంత్ కోసం కావచ్చు. సో ఇలాంటి కొన్ని యూజ్ చేసుకోవాలంటే మనం కంపల్సరీ అవి రాయాల్సిందే. అలాగే మెయిన్ ఎందుకు రాస్తాం? మరి మెయిన్ సెక్షన్ ఎందుకు రాస్తామంటే మెయిన్ సెక్షన్ అక్కడ నుంచే ఒక ప్రోగ్రామ్ అనేది మెయిన్ ఎప్పుడైతే నువ్వు కంపైల్ చేస్తావో ఆ కంపైల్ చేసినప్పుడు మెయిన్ నుంచే మనకు మొత్తం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచే మొత్తం కంట్రోల్ అంతా మెయిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, మెయిన్ దగ్గరికి. సో అక్కడ నుంచే నీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు కంపల్సరీ ప్రోగ్రాంలో పక్కా ఇంక్లూడ్ చేసి ఉండాలి ప్రతిసారి. ఇది ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తాం, కానీ ఇవి పక్కాగా ఇంక్లూడ్ చేసేటి అని చెప్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు అర్థమైపోతుంది. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ రాద్దాం. యాష్ ఇంక్లూడ్ stdi.h. ఇంకా మనం ఈ స్టార్టింగ్ ప్రోగ్రామ్ ఇంకా మనం చాలా ప్రాక్టీస్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు యాష్ ఇంక్లూడ్ conio.h. సో మనకి హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది, అదే లింక్ సెక్షన్ అయిపోయింది కదా. సో లింక్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ హెడర్ ఫైల్స్ అయిపోయినాయి, వైడ్ మెయిన్ కూడా అయిపోయింది. సో మెయిన్ తర్వాత ప్రింట్ఎఫ్ నువ్వు హలో వరల్డ్ రాద్దాం. హలో వరల్డ్ నువ్వు ఇది కోనియో రాసాం కాబట్టి ఇక్కడ గెట్స్ ఏం లేదు, మన అవుట్పుట్ స్క్రీన్ని హోల్డ్ చేయడానికి అయిపోయింది. సో ఇది నీకు సి ప్రోగ్రామ్, ఇలా బేసిక్ సి ప్రోగ్రామ్. ఇక్కడ నేను బేసిక్ సి ప్రోగ్రామ్ రాశాను, అంతే, ఏం లేదు. హలో వరల్డ్ ఇది. సో బేసిక్ సి ప్రోగ్రామ్ రాశాను లేదా? సో ఎందుకు ఇది? దీంట్లో ఏముంది? లింక్ సెక్షన్ ఉంది, ఇది లింక్ సెక్షన్. సో ఇక్కడ మెయిన్ రాసావు. మరి నేనేం చెప్పాను? మెయిన్లో కూడా డిక్లరేషన్ ఉంటుంది, ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ సెక్షన్ మాత్రమే రాశాను, డిక్లరేషన్ రాయలేదు. సో ఏం కాదు, నేను ఏం చెప్పాను? సో ఈ రెండు అనేటివి చాలా ఇంపార్టెంట్, పక్కాగా ఇంక్లూడ్ చేసేటి లింక్ సెక్షన్, మెయిన్ సెక్షన్ అని చెప్పాను. లింక్ సెక్షన్ ఉంది, అలాగే మెయిన్ ఉందా లేదా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి పక్కాగా ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఇలా సి ప్రోగ్రామింగ్, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ ఇట్లా ఉంటుంది మొత్తం. ఇట్లా మనం ఒక స్ట్రక్చర్ మీకు అర్థం అవ్వాలి, రేపు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి ఎందుకు వచ్చినాయో తెలియాలి. సో అందుకోసం నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. సో ఇది నార్మల్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇవి కూడా ఇంక్లూడ్ చేసి మన ముందు వస్తాయి. డెఫినేషన్ సెక్షన్ ఇంక్లూడ్ చేయొచ్చు మనం, మళ్ళీ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయొచ్చు, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు మనం, ముందు చేయొచ్చు అవి. సో మనం ఇంకా ప్రోగ్రామ్ పెద్ద అవుతుంది అప్పుడు మనం కొద్దిగా ఇంకా అవన్నీ ఇంక్లూడ్ చేయాలి. యాష్ డిఫైన్ ఇవన్నీ కొన్ని ఇంక్లూడ్ చేస్తే, ఇప్పుడు ఇది ఇంక్లూడ్ చేసినప్పుడు వేరే ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేస్తాం కొన్ని ప్రోగ్రామ్స్లో. గ్లోబల్ డిక్లరేషన్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి చేయలేదు. సో ఇక్కడ మన సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అవసరం లేదు కాబట్టి చేయలేదు. సో సింపుల్ ప్రోగ్రామ్ నీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇది ఏంటి? జస్ట్ మనం ఒక హలో వరల్డ్ అనేది ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇలా హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఒకవేళ నేను ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాశాను అనుకోండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇది ప్రింట్ అవుతుంది అంతే, జస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. ఇది ప్రింట్ కావాలంటే నువ్వు ఇక ప్రింట్ఎఫ్లో ఏది రాస్తావో అదే ప్రింట్ అవుతుంది. అంతకుముందు కూడా చెప్పాను. సో అందుకే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ వాడుకోవాలంటే మనకి హెడర్ ఫైల్ అనేది, ఇది ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేయాలి కదా నువ్వు. సో ఆల్రెడీ ఇది డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి లింక్ సెక్షన్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది ఒక ప్రోగ్రామింగ్ ఒక స్ట్రక్చర్ ఉంది, వాళ్ళు స్ట్రక్చర్ ఇచ్చారు, దానికి తగ్గట్టు మనం రాస్తాం.
సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి మళ్ళీ అవన్నీ మీకు ఒక అర్థమైపోయి ఉంటుంది. ఇవన్నీ ఒక స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రాంలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ నీకు అర్థం కావాలని మొత్తం ఇవి దీంట్లో ఇంక్లూడ్ చేయాల్సినవి ఏమేమి కూడా చెప్పాను, పక్కాగా ఇంక్లూడ్ చేయాల్సినవి కూడా చెప్పాను. అసలు కొన్ని ఇప్పుడు నువ్వు ఇంక్లూడ్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఇది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఇలా మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా మా ప్రోగ్రామింగ్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీకు ఒక ప్రోగ్రామింగ్ ఎట్లుంటుంది, ఈ అసలు సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎందుకు ఇలా వచ్చింది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ ఒకసారి చూడండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది కూడా ఒకసారి ఏం హెడర్ ఫైల్స్ ఎందుకు లింక్ సెక్షన్ రాశాను, ఇక్కడ మెయిన్ ఉంది. సో ఇది ప్రింట్ అవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ముందు రాస్తుంటాం. సో ఇది సింపుల్గా చెప్పాను ఒకటి. ఓకే, సో ఇవి మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో అలాగే ఆ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.